హలో, నేను మీ సిఎస్ రావు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిమిబ్బడిగా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి అనేది వినిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అసలు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏంటి, అలాగే బడ్జెట్లో కేటాయింపులు జరిగేటువంటి రోజులే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఆయన రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని అంటారు. అసలు ఏంటి మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది, దాని వెనక ఉన్నటువంటి రాజకీయం ఏందనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సువేర గారు, సుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. రాజకీయాల్లో మనకి ఫ్రంట్ ఎండ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్ అయితే ఇంకోటి ఉంటుంది. అక్కడేమో బడ్జెట్, ఇక్కడేమో అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని అంటారు. దిగజారుడు క్యారెక్టర్ అండి అతను మాట్లాడేదానికి. అసలు ఇవాళ మాట్లాడటం కూడా శోచనీయం. అతను ఏంటంటే నేను బ్రతుకున్నానని చెప్పుకోవడం కోసం, రాజకీయంగా మనుగడ కోసం పోకలాడే దిగజారుడు పని తప్పించి ఇంకోటి కాదండి. అసాంఘికమైన పనులు తప్పించి ముడ్డి కింద 36 పెట్టుకుని నిస్సిగ్గుగా అన్నీ ఇడిచేసి నిర్లజ్జగా ఢిల్లీ వీధులు ఏమని మాట్లాడతాడండి. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి ముఖ్యమంత్రిగా గడప దాటితే బయటకు రాకుండా, ముఖ్యమంత్రి ఇంట్లోంచి బయటకు రాకుండా అసహాయంగా ప్రజలను వదిలేసేసి పరిపాలన అనేదాన్ని వదిలేసి రాక్షస పాలన చేసి ప్రజలందరినీ నిర్దాక్షిణ్యంగా చంపటం, రేపులు చేయటం, గంజాయి రాష్ట్రంగా మార్చేసినాడు. ఇవాళ రాష్ట్రపతి పాలన పెట్టడానికి సిగ్గుచారం ఉండాలి కదండి అడగటానికి. అడిగినట్టు జర్నలిస్టుల కన్నా ఉండాలి కదా. వాడికి మాట్లాడింది ఎలా లైవ్ ఇవ్వటం కాదు కదా. నువ్వు గత 5 ఏళ్ళు ఏం చేసావు ఒక జర్నలిస్ట్ అనేవాడు అడగాలి కదా, ఒక మీడియా సంస్థ అడగాలి కదా, ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ. నువ్వేమేమి డెవలప్మెంట్లు చేసావో, నీకు ఇవాళ జరిగిన నష్టం ఏముంది, రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత ఘోరమైన శాంతి భద్రతల సమస్య ఏమి తలెత్తిందనే మాట అడగాలి కదా. ఎవడెవడో దారిపోయేవాడాలు పనిమాలినాడాలో మాట్లాడింది అలా తీసుకొచ్చి లైవ్ చేసేసి నువ్వు వార్తలుగా ప్రసారం చేస్తే తప్పు కదండి. సమాజానికి తప్పు, దాని మీద చర్చించడం కూడా తప్పు. కానీ ఒకటేంటంటే సమయం, సందర్భం ఉంటుంది ప్రతి దానికి కూడా. ఆడేమో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, అలాంటి సమయంలో ఈ రాష్ట్రానికి ఏదైనా కావాలని చెప్పి అడగడానికి వెళ్ళాలి. వాళ్ళ అసాంఘిక పనులు మనకు తెలిసిపోతున్నాయండి. మొన్న కూడా నాస్కామ్ గురించి లోకేష్ వీళ్ళందరూ ఏదో పెట్టుబడులు పెడతాం కోసం రెండని వీళ్ళు పిలిపించినప్పుడు ఈ వైసీపీకి చెందినటువంటి కొంతమంది సానుభూతి పరులు కానివ్వండి, బ్యాక్ ఎండ్ ఉండే వాళ్ళందరూ కూడా నాస్కామ్ ట్యాగ్ చేస్తా, మీరు ఇన్వెస్ట్మెంట్లకు ఆంధ్రప్రదేశ్ రామాకండి అని చెబుతా చాలా ట్వీట్లు చేసి లెటర్లు రాశారు అనేది మనకి తెలుస్తుందండి. ఇటువంటి అసాంఘికమైన పనులు వీళ్ళందరూ చేసేది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ వైసీపీ అనే వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందడం కానివ్వండి, పేద ప్రజలు బాగుపడటం కానివ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగం రానివ్వటం కానివ్వండి, మహిళలు ధైర్యంగా పగలు రోడ్డు మీదకి రావడం కూడా వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళు దొమ్మిదారులు, దోపిడీదారులు, అసాంఘిక శక్తులు. వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా గడ్డి తింటారు, ఎంతకైనా దిగజారుతారు. రాష్ట్రాన్ని వీలైనంతవరకు సర్వనాశనం చేశారు. ఇంకా పూర్తిగా సర్వనాశనం చేసేసి బుప్పిట్ట పెట్టుకుని ఒక రాయలసీమను ఎట్టయితే ఫ్యాక్షన్ జోన్ లాగా మార్చారో అట్లా 13 జిల్లాలని కూడా ఫ్యాక్షన్ జోన్ లాగా మార్చాలనేది వాళ్ళ కుతంత్రం. దాన్ని అడ్డం పెట్టుకుని కోస్ట్ ఎమ్మట వచ్చే దాంట్లో డ్రగ్స్ కేంద్రంగా మార్చాలనేది వాళ్ళ ప్రణాళిక. ఈ కుటుంబం ఏదైతే టాంజానియాలో, ఆఫ్రికాలో ఎన్ని సంవత్సరాలు గత 20-30 ఏళ్ళుగా అసాంఘికమైనటువంటి నేరపూరితమైనటువంటి వ్యాపారాలు చేశారో, చీప్ లెక్కర్ అమ్మటం, మైన్స్ దోచేసుకుంటాం, ఇక్కడ రాయలసీమలో ఏదైతే చేశారో ఇదే మాఫియాని ఇప్పుడు ఆఫ్రికాలో వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. అదే మోడస్ ఆఫ్ ఆపరాండిని 1924 మధ్య ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మొత్తం డిస్టిలరీస్ అన్నింటినీ గుప్పెట్టే పెట్టేసుకుని చాలా దారుణమైన కెమికల్స్ ఉన్న రసాయనాలు ఉన్నటువంటి చీప్ లెక్కర్తో మద్యాన్ని తయారు చేసి దాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మించి వేల లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఇంకా అవన్నీ ప్రజలు గుర్తించారు. ప్రజలందరికీ తెలుసండి, మనోఫాలకాల మీద అందరికీ ఇంకా మర్చిపోవాలి ఆ చీకటి గుర్తులు. ఇంకా ఎవరికి ఇద్దావాల ఎంతైతే వీళ్ళు ఒకసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారో వాళ్ళు పశ్చాత్తాపడి నీకు ఎంత త్వరగా ఈ దరిద్రాన్ని దింపేసుకోవాలరా భగవంతుడు అని నిరంతరం పూజ చేసుకుని అంత గొప్ప మెజారిటీతో ఏకగ్రీవంగా ఇచ్చారు. అంటే ఏదో 39-40 మంది ఏదో నోటికి ఉన్నారు కాబట్టి నాకు కూడా ఉందే ఇంకా అని చెప్పు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఉంటారు ప్రజల్లో ఎప్పుడూ కూడా సగం పైగానే ఉంటారు, అటు ఇటు రెండేపులా ఉంటారు. 39 మంది ఉన్నారు కాబట్టి 39% 40% దాకా ఉందని చెప్పుకుంటా 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, అస్తుబిస్తుగా గెలిస్తే నన్ను ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోర్టుకు వెళ్తాడు. ఎక్కడ సిగ్గుచేరం ఉండాలి చేసే పని అండి. వెళ్తా కనీసం ఇంగితగానే ఉండాలి కదా, కడుపు ఆనందం తినేవాళ్ళు ఎవరిని ఉండాలా. ఆ కేసు వేయాలంటే లాయర్ అనేవాడికి అక్కడ బుద్ధి ఉండాలిగా, ఆన్ రికార్డు ఉండే లాయర్ బుద్ధి ఉండాలిగా. ఈ పాయింట్ లేదబ్బాయి వేయటానికి వీలు లేదు,
కోర్టులో ఇది అడ్మిట్ కాదని అన్నారు కదా. అసలు కోర్టు ఎట్లా అడ్మిట్ చేస్తుందండి? ఇటువంటి ప్రిలిమినరీగా ప్రేయర్లోనే ఉంటుంది కదా కేసు నిలబడుతుందా లేదా, రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అనేది జడ్జి తెలిస్తే ఆ మాత్రం తెలిసిన వాళ్ళగా జడ్జిలు వేసేది. న్యాయ వ్యవస్థకి జ్యుడిషియల్ అసలు లెజిస్లేషన్కి న్యాయ వ్యవస్థకి అసలు సపరేట్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు కదా, ఇవి సపరేట్ వ్యవస్థలు కదా. సుప్రీంకోర్టు కొన్ని పదుల సంఖ్య తీర్పులు ఇచ్చింది. శాసన వ్యవస్థలోకి ప్రమేయం ఉండడానికి వీలు లేదు. ఒక లక్ష్మణ్ రేఖ ఉంది, దాన్ని దాటకూడదని. దాటకూడదు. వీ కాంట్ డైరెక్ట్ ది లెజిస్లేషన్ దీని అనేది చాలా స్పీకర్ను కానీ స్పీకర్ నిర్ణయాలు కానీ మేము ప్రశ్నించజాలం అనేది కొన్ని పదుల సంఖ్యలో తీర్పులు ఉన్నాయి. దాన్ని తోసిరాజుని అసలు నోటీసులు ఇవ్వడం ఏంటి, కోర్టు తీసుకుంటాం ఏంటి? అదే మీరు నేను కేసు వేస్తే ఈ పాటికి పెనాల్టీలు వేసి మన మీద కంటెంప్ట్ కేసులు వేసి మన ఈ పాటి రోడ్డు మీద కోర్టులో నిలబెట్టే ఈ కోర్టులో. అటువంటిది ఒక అసాంఘికమైన కేసు వేస్తే ఎట్లా అడ్మిట్ చేస్తారని, నోటీసులు ఎంత ఎట్లా ఇస్తారని అడ్మిషన్లోనే కొట్టేయాల్సిన కేసుల్ని మనిషి మనిషికి పార్టీకి కోర్టులో తీర్పులు మారుతూ ఉంటాయా? అంతేగా దీని అర్థం. స్థాయిని బట్టి హోదాలను బట్టి పేదవాడికి ఒక తీర్పు ఉన్నవాడికి ఒక తీర్పు అని ఇస్తారా వీళ్ళు? దీన్ని అట్టగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది కదా. అట్లా కేసు వేస్తే దాన్ని అడ్మిట్ చేయటం, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుక్కుంటాం. నీకు ఎట్లా ఇస్తారు ఆ ప్రతిపక్ష హోదా? దానికి ఒక పారామీటర్స్ ఉన్నాయి. నువ్వు మినిమమ్ 10%, 15% కూడా నీకు అసలు స్ట్రెంగ్త్ లేదు. అదేమంటే నాకు 39%, 40% వచ్చిందంటే 40% వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలని 40% డివైడ్ చేసి ముఖ్యమంత్రి చేయమని అడుగుతావు నువ్వు. అవి కూడా సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన అప్లై చేస్తాడు, అడుగుతాడు. ఏంటి ఇది దౌర్భాగ్యంగా? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అసలు లేదు. ఇంగిత జ్ఞానం మనిషికి, ఆ మనిషికి ఇంగిత జ్ఞానం ఆలోచన ఏమి లేదండి. దురహంకారం, దుర్మార్గం, దోపిడీ, అరాచకం, అసాంఘికం పనులు తప్పించి అతను మనుషుల్లో లెక్క కాదండి. దురదృష్టం దౌర్భాగ్యం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదో యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే అటువంటి మూర్ఖులు జనాలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ 40% కనపడుతుంది మనకు. ఆ మూర్ఖ జనం ఇంకా ఉన్నారు. అవును. కానీ ఇప్పుడు మనం దాన్ని ఓకే మీరు అన్నట్టు అతను అసలు ఉండకూడదు సమాజంలో, అంత ప్రమాదకారి అని చెప్పి చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే సార్, మనకు ఆయన ఇక్కడ లెటర్ రాశాడు, అక్కడికి పోయి అల్లకొల్లం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్పారు. 36 మంది అని మాట్లాడుతున్నాడు అండి. 36 మంది పేర్లు చెప్పాడా? 36 గ్రామాలు, 36 ఇన్సిడెంట్లు, 36 మంది వీళ్ళు హతులు, చంపిన వాళ్ళు వీళ్ళు. పుల్లయ్య చంపాడు మల్లయ్యని, ఎల్లయ్య చంపాడు పుల్లయ్యని, పలానా రెడ్డిని పలానా చౌదరి చంపాడు. ఏవి ఉండాలిగా? ఏమీ లేకుండా 35 మంది డిఎస్పీలని కమ్మాలను వేసుకున్నాడని అప్పుడు అవాకులు చవాకులు బెదాడు కదా. ఆ 35 అనేది కలిసి వచ్చిందని మళ్ళీ 35, 36 అక్కడ ఢిల్లీలో వీధుల్లో మొదలెట్టి ఉంటాడు. 36 మందిని చంపి అప్పుడు 36 మంది డిఎస్పీలు అంటే జనం నమ్మారు కదా. మళ్ళీ అదే 35 ఫిగర్ కలిసి వచ్చింది, మళ్ళీ అదే వేస్తే మళ్ళీ జనం నమ్ముతారేమోనని 35 మందిని చంపేశారని చెప్పి కొత్త నాటకం మొదలెట్టాడు. సిగ్గుశరం ఏమైనా ఉందంటే మనిషికి, అసలు ఆందోళన మనిషి చేసే పైదేనా? అక్కడ వీధుల్లో వీధి భాగవతాలని అంటాం కదా, వీధుల్లో జరిగే భాగవతాలు చేస్తే అక్కడి నుంచి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇవ్వడం. వాళ్ళకి సిగ్గుశరం ఉండాలి కదా, వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, వాళ్ళు ఇంకా ఎంత దిగజారిన స్థాయిలో ఉండాలనుకోవాలి మనం. వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుని కదా అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించాల్సింది. వాళ్ళు అడ్డమైన వాళ్ళు పిలిచి వెళ్ళిపోతారో వాళ్ళు. రాష్ట్రం ఒక పక్క ఇంకా 4 రోజులు అవ్వలేదండి. 4 రోజుల్లోనే ఇది అయిపోయిందని చెప్పి నీ వెంపర్లాడతాను, నీ ఇది నువ్వు ఇంత వెంపర్లాడేవాడు. మరి ఆ రోజు నువ్వు వీధుల్లోకి ఎందుకు రాలేకపోయావు? ప్రజలను ఎందుకు కలవలేకపోయావు? పరదాలు కట్టుకుని ఎందుకు వెళ్ళావు? ఒక ఆడది వెళ్ళినట్టు పరదాలు కట్టుకెళ్ళావు కదా. నువ్వు మొగాడు హీరో అయితే ఆ రోజు మరి నువ్వు ఎందుకు రాలేదు? బయటికి ఎందుకు రాలేదు? ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులు, ఈ కారులో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అంత విశృంఖలత్వం ఎందుకు చేసావు? అరాచకం చేసావు? జనాలు ఎందుకు భయపెట్టావు? నువ్వు అంత తెగింపు, నువ్వు అంత పబ్లిక్ లీడర్ అయితే ఇవాళ నువ్వు అడగాల్సిందేది. నువ్వు 5 ఏళ్లలో ప్రతిపక్ష అధికార పక్షంలో ఉండి నువ్వు స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజున ధర్నా చేసావా? ఏ రోజున వేరే ప్రాజెక్టుల గురించి అడిగావా? పని ధర్నా చేసావా? పోలవరం ప్రాజెక్టు నిధులేమని నువ్వు ధర్నా చేసావా? ఆ రోజు ఏమి ఢిల్లీ వీధులు ఎక్కలేదు కదా. ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోస్తాను అన్నాడు. ఏదన్నా నువ్వేమో 10 రూపాయలు తీసుకొచ్చావు పని. ఒక ప్రాజెక్టు నీ చేతుల మీదుగా ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రూపుదాల్చిందా 5 ఏళ్లలో? కేంద్ర నిధుల ద్వారా కానీ, నీ పోరాటం ద్వారా కానీ, నీవు చేసిన కృషి ద్వారా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు ఏమైనా రావటం కానీ, జాతీయ స్థాయిలో ఏమన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? రైల్వే జోన్ నువ్వు తీసుకొచ్చావా? ఉండ పోర్టులన్నింటినీ అదానికి అమ్మేసావు కదా. మిలాఖత్ అయిపోయి మొత్తం ఆ పోర్టుల ద్వారా నువ్వు డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నావు కదా. నువ్వు చేయని అసాంఘిక కార్యక్రమాలు ఏంటి? అక్కడ దళితుల మీద దాడులు చేసావు, మైనారిటీల మీద దాడులు చేసావు, ఆస్తులు ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసావు, గంజాయి కేంద్రంగా చేసావు రాష్ట్రాన్ని. ఎర్రచంద్రం మొత్తాన్ని 1000 కోట్ల రూపాయల ఎర్రచంద్రాన్ని తరలింపు చేసే నీ పార్టీ వాళ్ళ ద్వారా, నీ వాళ్ళ ద్వారా. ఇంకో మాట చెప్పాలంటే ఎక్కువ మంది నీ కులస్తుల ద్వారానే అక్కడ గంజాయి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరిగింది. ఇసుక మొత్తాన్ని గుప్పిట్లో పెట్టావు.
నువ్వు చేయని అసాంఘిక కార్యక్రమం ఏంటి? నువ్వు చేసిన సర్వనాశనం చేసి నిస్సిగ్గుగా అన్ని ఇడిచేసింది అన్నిటికీ ఈదికి పెద్ద అన్నట్టు, అన్ని ఇడిచేసింది ఈదికి పెద్ద ముత్తైదులాగా తయారైందని సామెత అంటారు. అన్ని నడి బజార్లు అన్నీ ఇడిచేసి నువ్వు హత్యాకాండలు చేసి వేల మందిని చంపేపించి నీ ద్వారా నువ్వు ఢిల్లీలో నిస్సిగ్గుగా అన్ని సిగ్గుశరం వదిలేసి నువ్వు ధర్నాలు చేస్తావా? కడుపు ఆనందిన వాళ్ళు చేసే పనులని ఇవన్నీ కూడా. కానీ మీరేమో జరిగిన దాన్ని ఆయన నేచర్ని చెబుతున్నారు, కానీ ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనే దాని మీద నాగబాబు ఒక కామెంట్ చేశాడు. ప్రతి జిల్లాకి 10 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో అల్లకొల్లం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకంటే తునికాటంలో అయ్యేది కదండి ఆ రోజు. లక్కీగా మన రాష్ట్రం అదృష్టం బాగుండి ఇదేంది కానీ తునికాటనకి అతనే కదా రాజ్యుడు. తునికాటన వెనక రూపశిల్పి ఎవరు? తునికాటన మరి ఇదే ముద్రపడిపోతున్నాం, ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు లక్కీగా అది త్రుట్లో తప్పిపోయింది, చిన్న ప్రమాదంగా ఆగిపోయింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబట్టంతో ఆగిపోయింది. లేకపోతే అక్కడ ఫైరింగ్ ఓపెన్ అయితే పోలీసులు ఆ రోజు కనుక లా అండ్ ఆర్డర్ బ్రేక్ ఇదైంది కాబట్టి ఫైరింగ్ ఓపెన్ అయితే ఆ మొత్తం రాష్ట్రం మొత్తాన్ని దహనం చేయాలని చూశారు. ఆ ఘటన అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయాలని చూశాడు. అక్కడ ఏమన్నా పొరపాటున ఫైరింగ్ 2-3 చనిపోతే ఆ మొత్తం ఆ శవాలను రాష్ట్రం అంతా తిప్పి అల్లకల్లోలం చేసేవాడు. ఇటు దుర్మార్గుడు అండి ఇతను మనిషి పుట్టంగా మనుషుల మధ్య ఒక మనిషిగా దురదృష్టశాతం మన మధ్య మనిషిగా ఉన్నాడు మనిషి రూపంలో. లేకపోతే మన కోడికత్తి దగ్గర నుంచి తీసుకుంటే అతను మొత్తం పోకడంతా కూడా అసాంఘికమైన పోకడే. అతను ఏమాత్రం మానవీయ కోణం లేదు. ఇప్పుడు ఏడాదికి 1500 కోట్లు, జిల్లాకి 10 కోట్లు అని లెక్క కూడా చెప్పి నాగబాబు చెప్తున్నాడు కదండి. గంజాయి డబ్బు ఉంది, గంజాయి రూపంగా లక్షల కోట్లు దోసుకున్నారు. మొన్న ఎపిసోడ్లో మీకు చెప్పాను. ఉత్తరాంధ్రలో కొన్ని వేలాది ఎకరాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లో డ్రిప్ ఇరిగేషన్లో పెట్టుకుని రాయలసీమకి చెందినటువంటి వాళ్ళు, అతని పార్టీకి చెందినటువంటి వాళ్ళు, అతని కులస్తులు వెళ్ళి అక్కడ ఉత్తరాంధ్రలో గంజాయి తోటలు పండించారు 5 సంవత్సరాలు. అక్కడ వచ్చిన లక్షలాది టన్నుల్ని విదేశాలకు తరలిచ్చారు. అక్కడ 300-400 దాన్ని 25-30 రూపాయలు పైగా కేజీకి ఇతర దేశాలకు అమ్మారు. అక్కడ గంజాయి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసి యూనిట్లు పెట్టి ఆయిల్ని కూడా ఇతర దేశాలకు అమ్మారు. వాళ్ళు చేయని అసాంఘిక కార్యకలాపాలు లేవు. రాష్ట్రం నుండి ఇసుక మొత్తాన్ని తమిళనాడుకి తెలంగాణ లాంటి రాష్ట్రాలకు తరలించారు. వీలైతే కేరళ వరకు కూడా వెళ్ళి నిరాఘాటంగా కొన్ని వేల కోట్ల రూపాయల ఇసుక ద్వారా ఆ కుటుంబం దోచేసింది. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది, కప్పం కట్టినట్టు కాదు, మొత్తం దోపిడీయే. అసలు సారాతో కొన్ని లక్షలాది మంది పేద ప్రాణాలు తీసేశారు. రసాయనాలతో, కల్తీ రసాయనాలతో మద్యాన్ని తాగిచ్చేసి వాళ్ళు చేయని అసాంఘిక కార్యకలాపాలు ఏముండే? వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల డబ్బు ఉంది. ఆ డబ్బు దోచిందంతా రేపు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఉపయోగించడం చేస్తారు. ఈ సోషల్ మీడియాలో ఈ శక్తులను ప్రవేశపెడతారు, వికృత శక్తుల్ని, లంపెన్ గ్యాంగులు అందరినీ సోషల్ మీడియాలో పెడతారు. ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక పెద్ద థ్రెట్ తెలుగుదేశం పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వానికి. వాళ్ళు అక్కడ దాని మీద ప్రధానమైన దృష్టి పెట్టాల్సిందే. ఈ కృత్రిమమైన వార్తలను వండి వార్చే హ్యాండిల్స్ ఎక్కడెక్కడైతే ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, ఇటువంటి లేకపోతే యూట్యూబ్లో వచ్చే ఉంటాయో వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యం, సింగనాదం, చట్టాలు అనేది లేకుండా చట్టపరంగా నేను ఒక వార్త మాట్లాడాను లేకపోతే నేను రిలీజ్ చేశానంటే తప్పు వార్త కంప్లైంట్ వచ్చినప్పుడు నేను రుజువు చేయమని చెప్పాలి. రుజువు చేయాల్సిన జర్నలిజం సూత్రం ప్రకారం ఒక 5% అన్న ఆధారం ఉండాలి. మిగతాది ఇన్వెస్టిగేషన్ సంస్థలు తెలుస్తుంది ఉన్నాయో లేదు. అసలు నిరాధారంగా బేస్లెస్ తీసుకొచ్చేసి కృత్రిమైన వార్తలు వండి వార్చేసేయటం, అసలు ఏం జరగకుండానే వెళ్ళిపోయి దాన్ని ఇవాళ వేళల్లో సర్క్యులేషన్ చేయటం, అది 2 రోజులు అయ్యేటప్పటికి దాన్ని వికృత రూపం దాల్చడం, దాని పర్యవసానాలు ఇవన్నీ జరుగుతుంది. ఇది రాష్ట్రానికి అడ్డంకులండి. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ సార్ మనం యథాలాపంగా చేసిన కామెంట్ అనుకోవాలా, లేదంటే ఏడాది 1500 కోట్లు పెట్టి అల్లకొల్లను సృష్టించి మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలనేది కుట్ర జగన్మోహన్ రెడ్డిది అంటారు? 100% కుట్ర. నాగబాబు గారి వ్యాఖ్యలో 100% రిలవెన్స్ ఉంది, సత్యం ఉంది. దాని వెనకాల ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇది కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మధ్యంతర ఎన్నికలు తీసుకురావడానికి చేస్తారండి. మీరు ఇక్కడ చెన్నారెడ్డి గారిని దింపడానికి 400 మందిని చంపలేదు ఆ రోజు. ఆ కుటుంబం చేయని దురాఘాతాలు ఏముందండి? ఎన్నైనా చేస్తారు బరిదేగిచ్చిన వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జాగరూకత ఉండాల్సిందే కూటమి ప్రభుత్వం. దీని వెనక బీజేపీ వాళ్ళ కొంతమంది హస్తం ఉంది. 100% ఉంది బీజేపీ వాళ్ళ హస్తం ఆ వికృత శక్తి వెనకాల. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బీజేపీని పూర్తిగా అంటలే నేను. బీజేపీలో కొందరు హస్తం, అతనికి సపోర్ట్ ఉంది, మద్దతు ఉంది. రాష్ట్రం నుంచి మొదలైతే ఢిల్లీ వరకు కూడా అతనికి ఇంకా మద్దతు దొరుకుతుంది ఢిల్లీలో. అటువంటి వికృత శక్తులకి, సంఘ వ్యతిరేక శక్తులకి బీజేపీ ఏ రకంగా మద్దతు ఇస్తుందండి? పోనీ నీ మతమా? నీ హిందూ మతం అని పూజించే వ్యక్తి కాదు కదా.
ఏ రకంగా నువ్వు అటువంటి శక్తులు వికృత శక్తులు నువ్వు పెంచి పోషిస్తావు? నీ పార్టీలో ఉండి కొంతమంది అటు మోచేతి నీళ్ళు తాగుతా అంటే వాళ్ళు ఎవరో నీకు తెలియదా? అటువంటి వ్యక్తులకి నువ్వు పదవులు ఎట్టేస్తున్నారు మీరు. కాబట్టి ఈ వికృత శక్తి, సంఘ వ్యతిరేక శక్తి ఇతను అంటే ఇది దీంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు, ఢిల్లీ వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఈ కామెంట్లు చూస్తుంటే కనుక ఒకవేళ అల్లకొల్లలో ఇట్లాంటివి జరిగితే కనుక ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో శివాజీ హీరో ఆపరేషన్ గరుడ అని ఒకటి ఆయన చెప్పారు. దానికి ఏదో రిలేటెడ్గా ఇవన్నీ కనిపిస్తున్నట్టు మీకు లేదండి. వాళ్ళు ఎంతకైనా బరిదెగిచ్చిన వాళ్ళండి. ఒకసారి పదవి రుచి మారిగిన ఉండారండి. వీళ్ళు ఇంకా శాస్త్ర ప్రకారం వెళ్తామని చెబుతున్నారండి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. శాస్త్ర ప్రకారం వెళ్తే అది కుక్క పిల్లలు అయినాయి అని చెప్పి ఒక ఊళ్ళో సామెతలు, ముతక సామెతలు చెప్పుకుంటారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు అదే శాస్త్ర ప్రకారం వెళ్తాము చేస్తామని అనటం పద్ధతి కాదండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మేము కక్షాదింపు చర్యలు చేయము, మేము చాలా శాస్త్ర ప్రకారం వెళ్తాము, మేము అభివృద్ధి పథంలో ముందుకెళ్తాం, నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఇంకా పొరపాటు పాత మోసదారులోనే వెళ్తున్నారు. అంటే నేనేమి అసాంఘికంగా వెళ్ళిపోయి కొట్లాడమని చట్ట వ్యతిరేక పనులు చేయమని నేను అంటే ఇప్పుడు అల్లకొల్లను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడన్నా ముందుగా అలర్ట్ నేను అనేది కావాల్సింది ఏంటంటే మీరు అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను శాస్త్ర ప్రకారం చేస్తాను, లేకపోతే నేను రాజ్యాంగం ప్రకారం చేస్తాను, కక్షాదింపు చేస్తాను అంటే కాదు. నువ్వు సంఘ వ్యతిరేక శక్తుల మీద దృఢమైన నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకుంటాం చట్ట వ్యతిరేకం ఎట్ట అవుతుంది? చట్టం ఎట్ట వ్యతిరేకం ఎట్ట అవుతుందండి? ఇప్పుడు నిన్న వాళ్ళు వెళ్ళిపోయి వినుకొండలో జరిగిన హత్యలని వీళ్ళు చేయించిన హత్యలాగా దుర్మార్గంగా ప్రచారం చేశారు, అలకలోలం చేయాలని చూశారు. నేను శాస్త్ర ప్రకారం చేస్తాను అన్నారు. మొన్న మాత్రంపల్లిలో ఫైళ్లు తగలబెట్టారు. మీకు ఇంకోటి పీలేరుది తుపాకీ తీసుకొని పోయి తెలుగుదేశం కాల్చాలని చూసి ఇది చేశారు. ఇంకా నువ్వు ఏం తీసుకున్నావు? మదనపల్లి దాని మీద నువ్వు తీసుకున్న స్టెప్లు ఏంటి? ప్రభుత్వంగా మీరు ఎందుకు మాట్లాడలేదు ఇంతవరకు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడవు? బయటకు వచ్చి మీరు తీసుకున్న స్టెప్ ఏంటి? హోమ్ మినిస్టర్ తీసుకున్న స్టెప్ ఏంటి? డీజీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ జరుగుతున్నది ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదా? దాని వెనక దోషులు ఎవరు ఉండవు ప్రజలకు తెలియద్దా? అది ఎందుకు ఈ గూడు పుటానీలు ఆలోచించని ప్రజలు అనుమానం రాదా? అక్కడ ఎవరు ముద్దాయిలు ఎవరు? అసలు కుట్రదారులు ఎవరు? ఆ ఫైల్ దహనం వెనక దానికి నేను డిస్క్వాలిఫై అవ్వడానికి హైకోర్టులో వేసిన కేసుకి సంబంధం ఉందని బయటకు వస్తున్నాయి వార్తలు. మరి ఇంత దారుణం జరుగుతుంది ప్రభుత్వం మరి బాధ్యత ఉండట లేనట? నేను శాస్త్ర ప్రకారం చేస్తాను, నేను కక్షాదింపు చేయను అని అంటే చదరంతనం అవుతుంది. ఇప్పుడు అక్కడికి ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ నన్ను తర్వాత చీఫ్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీని పంపించినట్టున్నారు. ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు, ఒక ఎస్ఐనేమో విఆర్లకు పంపించారు. అది డీజీ గారు చెప్పారు కదా, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కుట్ర ఉందని చెప్పారు కదా. కుట్ర ఉందని చెప్పిన పోలీసులను సస్పెండ్ చేయటం ఏంటి? కుట్రదారులు ఎవరో తెలియాలి కదా. అవును, పోలీసు ఎస్ఐను కానిస్టేబుల్ కాదు కదా, వాళ్ళకి వచ్చే లాభం ఏమి లేదు కదా. ఆఫీస్ తగలబెడతాం వలన, ఫైల్ తగలబెడతాం వలన ఒకవేళ వాళ్ళు తగలబెట్టారంటే వాళ్ళ వెనక ఎవరు కాన్స్పిరేటర్లు ఉండాలి కదా. అసలు ఈ కుట్రకోణం అనేది బయటికి తీసుకురాకుండా నేను ఇదే రకంగా నేను శాంతి వచ్చిన వాళ్ళు మాట్లాడతాను, 5 అసెంబ్లీలో కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసేసి దేశంలో మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత నా ఫోటో పెట్టుకునేటట్టు నేను మాట్లాడతానంటే కుదరదండి. ఆయన చంద్రబాబు గారి మూలాన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అప్పుడు అభివృద్ధి అని అనుకుంటున్నారు, కానీ అభివృద్ధితో పాటు ఈ సంఘ విద్రోహ శక్తులు కనుక రెచ్చిపోతే, ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అయ్యవారిని చేయకపోతే కోత అవుతుంది.